రాజేశ్వరి బంధాలు లేవు, అనురాగాలు లేవు, ప్రేమలు ఆప్యాయతలు అస్సలు లేవు. బంధువులే హంతకులుగా మారిపోతున్నారు. కసి తీరా చంపేస్తున్నారు, కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. తన మన అన్న భేదం కూడా చూపించటం లేదు. క్యాష్ కావాలి, రిలేషన్ మాత్రం అక్కర్లేదని అంటున్నారు. పైసల కోసమే ప్రాణాలను తీసేస్తున్నారు. డబ్బు కోసం ఎంతకైనా బరి తెగిస్తున్నారు. రోజు రోజుకు మనిషి మృగంలా మారిపోతున్నాడు. కాసుల చుట్టూ పాకులాడుతూ హంతకుడిగా మారిపోతున్నాడు. నేర ప్రపంచం పైన ఇవాల్టి స్పెషల్ డిబేట్. భార్యను ముక్కలు ముక్కలుగా నరికిన భర్త, 86 ఏళ్ల తాతను 73 సార్లు పొడి చేసిన మనవడు, విచక్షణ రహితంగా కొడుకును చంపిన తండ్రి, కట్టుకున్న భర్తను కాటికి పంపేసిన భార్య, ఇలా బంధువులే హంతకులవుతున్నారు. నమ్ముకున్నోళ్లే నట్టేట ముంచేస్తున్నారు. కత్తులతో సావాసం చేస్తూ నెత్తుటేర్లు పారిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హత్యలు ఘోరంగా జరుగుతున్నాయి. క్రైమ్ సినిమాలను తలపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఘటనలే దీనికి ఉదాహరణ. పంజాగుట్టలో జరిగిన ఘటనతో ఒక్కసారిగా హైదరాబాద్ ఉలిక్కిపడింది. పారిశ్రామికవేత్త వీసీ జనార్దన్ రావు సొంత మనవడి చేతిలో హత్యకు గురయ్యారు. కంపెనీలో తనకు డైరెక్టర్ పోస్టు కావాలని కీర్తితేజ కొంతకాలంగా డిమాండ్ చేశాడు. చెడు వ్యసనాలకు బానిసైన కీర్తితేజకు డైరెక్టర్ పోస్టు ఇవ్వకపోవడంతో 73 సార్లు కత్తితో పొడిచి తాత జనార్దన్ రావును చంపేశాడు. హైదరాబాద్లోనే కాదు, యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ దారుణం జరిగింది. కన్న కొడుకునే పొట్టన పెట్టుకున్నాడు ఓ తండ్రి. చౌటుప్పల్ మండలం ఆరేగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న కట్ట భానును తండ్రి సైదులు కొట్టాడు. ఛాతీపై బలంగా తగలటంతో భాను అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణించాడు. వికారాబాద్ జిల్లా నావల్గాలో మరో దుర్ఘటన జరిగింది. ఆస్తి కోసం మరిదినే హతమార్చింది వదిన. సుపారీ ఇచ్చి మరీ దారుణంగా హత్య చేయించడమే కాకుండా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అంతా చేసి తనకేమీ తెలియనట్టు మరిది మృతదేహం వద్ద కూర్చొని బోరున విలపించింది. హైదరాబాద్ మీర్పేట్ వెంకట మాధవి హత్య కేసు కలకలం రేపింది. భర్త గురుమూర్తే భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపేశాడు. రాకెట్ యుగంలో రాతి మనుషులు కనిపిస్తున్నారు. ప్రజల్లో రోజు రోజుకు పైశాచికత్వం పెరిగిపోతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో రక్త చరిత్ర పునరావృతమవుతోంది. నిత్యం ఎక్కడో ఓ చోట దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మనిషి ఉన్మాద పోకడలు అందరిలోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికైనా మనిషి మారాలి అని, బంధుత్వాలు కలకాలం నిలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది రాజ్ న్యూస్. అందుకే ఈరోజు స్పెషల్ డిబేట్లో ఇదే అంశాన్ని తెరమీద తీసుకొచ్చింది. దీనికి సంబంధించి అయితే గెస్ట్లు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు సొసైటీలో అలాగే కుటుంబంలో విలువలు ఎందుకు చచ్చిపోతున్నాయి? ఆర్థిక విలువలు తప్పిస్తే, గతంలో కవి చెప్పినట్టుగా బంధాలన్నీ ఆర్థిక బంధాలుగానే మారిపోతున్నాయి తప్పిస్తే, ఈ హత్య చేసే విషయంలో కూడా ఇంత క్రూరంగా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మనిషి ఎందుకు పశువులా మారిపోతున్నాడు అన్న అంశంపైనే ఇవాళ మనం చర్చ కొనసాగిద్దాం. మనతో పాటు అతిథులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. యమునా పాఠక్ గారు ఉన్నారు, సైకాలజిస్ట్. నమస్తే అండి యమునా పాఠక్ గారు. కృష్ణకుమారి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు, సామాజికవేత్త. కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. వీరితో పాటుగా రెడ్డన్న గారు ఉన్నారు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. నమస్తే రెడ్డన్న గారు. నమస్కారం అండి. ఎస్, సైకాలజిస్ట్ వీరేందర్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా అమ్మ కృష్ణకుమారి గారు, మీరు చెప్పండి, సామాజికవేత్తగా ఉన్నారు, ఇలాంటి ఘటనలు మీరు చూసే ఉంటారు చాలా.
సో ఇప్పటి వరకు గృహంలో మహిళలో లేకపోతే సొసైటీలో మహిళలో కొన్ని రకాల అరాచకాలు అంటూ చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు రక్షణ ఉంటుంది, బాధ్యతగా ఉంటాం అనుకున్న కుటుంబ సభ్యుల మధ్య ఒక నమ్మకం పోతుంది. హత్యలు కూడా చాలా దారుణంగా చేసేంత పరిస్థితికి ఎందుకు ఈరోజు కుటుంబాలు కూడా వెళ్ళిపోతున్నాయి అంటారు? మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలండి. అలాగే నేరాలన్నీ, మనస్తత్వాలన్నీ కూడా అందరివి ఒకలాగే ఆరోగ్యకరంగా ఉంటాయి అనుకోవటానికి వీల్లేదు. ఇవాళ మానసిక పరమైన ఆరోగ్యం చాలా వరకు క్షీణిస్తుంది. అవి ఆరోగ్య సమస్యలు చాలా, మానసిక ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి. దాని మీద ప్రభుత్వాలు పెద్దగా పెట్టాల్సినంత శ్రద్ధ పెట్టట్లేదు. ఎందుకంటే మన దేశ జనాభాకి సరిపడా మానసిక వైద్యులు మన దేశంలో లేరు. ఇప్పుడు మానసిక వైద్యులు ఎక్కడి నుంచి వస్తారు? పీజీ సీట్లు పెంచితే వస్తారు. ప్రతి కాలేజీలోనూ 2 సీట్లు మాత్రమే ఉంటాయి ప్రతి సంవత్సరం, ప్రతి మెడికల్ కాలేజీలో ఎండి సీట్లు. మరి పైగా వాటికి ఎక్కువ డబ్బులు రావని చేరే వాళ్ళు కూడా చేరట్లేదు. ఈ వెల్ బీయింగ్ అనేది వ్యక్తికి ఉంటే సొసైటీకి ఉంటది, సొసైటీకి ఉంటే వ్యక్తికి ఉంటది. ఇప్పుడు ఒక వ్యక్తి నిన్ను సమాజాన్ని విడివిడిగా చూడలేము మనం, 2 పెనవేసుకుపోయి ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఆరోగ్యం బాగోలేదు అంటే ఆ చుట్టూ ఉన్న ఆ కుటుంబంలో ఆరోగ్యం బాగలేనట్లు లెక్క, అక్కడ ఉన్న సమాజంలో ఆరోగ్యం బాగలేనట్లు లెక్క. ఇంకా మాట్లాడుకుంటే అక్కడ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు మనుషుల పూర్తి అవసరాలని, ఆరోగ్య అవసరాలని, విద్యా అవసరాలని, ఆర్థిక అవసరాలని పట్టించుకున్నట్టు, అంటే పట్టించుకుంటాయి, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మట్టుకు జరగట్లేదు అనేది వాస్తవం. మనుషుల మనస్తత్వాల్లో విపరీతమైన తేడాలు వచ్చేసేసినాయి. ఇప్పుడు ఇదివరకు ఒక భార్యని చంపాలి అనుకునేవాళ్ళు, లేదు ఒక వ్యక్తిని హత్యలు ఇవాళ ఏం కొత్తగా పుట్టుకురాల మన మధ్యలోకి. కానీ ఈ హత్యలు ఎంత క్రూరంగా తయారైనవి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు భార్యని హత్య చేసిన భర్తలు లేరా? ఇంతకు ముందు భర్తల్ని హత్య చేసిన భార్యలు లేరా? కానీ ఒక క్రూరత్వం, మొన్న కుక్కర్లో పెట్టి వండి చేసిన దాని వెనకమాల ఏంటి అంటే ఆమె మీద ఒక కోపము, క్రూరత్వము కొంత ఉంటే, ఇంకొంత ఏంటి అంటే నేను దొరకకుండా చెయ్యాలి, దొరకకుండా చేసి ఇమ్మీడియట్ గా నేను ఇంకొక ఆమె రెడీగా ఉంది, ఆమెను పెళ్లి చేసుకోవాలి. అసలు దొరకకుండా ఉంటామని అంత అమాయకత్వంలో మనుషులు ఉంటున్నారు అంటే ఏమనుకోవాలి? ఇప్పుడు తాతను చంపిన మనవడు, అతన్ని చూస్తేనే తెలుస్తుంది అతను ఒక మానసిక రోగిని. అతను ఫోటో వేశారు పక్కన. ఇలాంటి వాళ్ళు ఉండవలసింది సైకియాట్రిక్ వార్డర్లో ఉండాలి, లేదు అంటే రీహాబ్ సెంటర్స్ లో ఉండాలి. మనకి ఆ మాట అనుకోవాలి అంటే కుటుంబ సభ్యులకి చాలా బాధ అనిపిస్తుంది. అసలు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నారంటేనే చాలా పెద్ద విశేషం. అదేదో పెద్ద జైలుకి వెళ్ళి వచ్చినోడు కూడా చాలా బాగా చెప్పుకుంటాడు, నేను జైలుకి వెళ్ళొచ్చాను అని. కానీ నాకు మానసిక సమస్యలు ఉన్నాయి, నేను సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాను అని చెప్పుకోవడానికి మనుషులు సిగ్గుపడతారు. ఏమి ఒక తల్లి ప్రేమ ఎంత ఉంటే మట్టుకు కొడుకుని సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఏంటి బాధ? అవసరమైతే హాస్పిటల్లో జాయిన్ చేయడానికి ఏంటి బాధ? లేదు అంటే రీహాబ్ లో జాయిన్ చేయడానికి ఏంటి బాధ? అంటే అమ్మ, ఒకటి మీరు అన్నట్టుగా ఒక వ్యక్తి, కుటుంబంలో ఉన్న వ్యక్తి మానసిక స్థితి బాగోలేదని గుర్తించేంత అవకాశం కూడా ఇప్పుడు కుటుంబాల్లో ఉందంటారు. ఎందుకంటే ఎవరు ఇంట్లో ఉంటున్నా, ఎవరి వాళ్ళది ఇండివిజువల్ రూమ్స్ ఉంటున్నాయి, ఎవరి వాళ్ళు పర్సనల్ లైఫ్, ఎవరి ప్రైవసీ వాళ్ళకి కావాల్సి వస్తుంది కదా. అసలు ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది అసలు? కాదమ్మా, ప్రైవసీ ఉన్నంత మాత్రాన వాళ్ళు మనతో ఎలాంటి సంబంధాలని కొనసాగిస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటది. కోపం స్థాయిలు ఎలా ఉన్నాయి, అర్థం చేసుకునే స్థాయిలు ఎలా ఉన్నాయి, వాళ్ళు సమాజంతో నిత్యం ఘర్షిస్తూ ఉన్నారా, ఘర్షణలో ఉంటున్నారా, వాళ్ళు ఎలా ఉన్నారు, ఒక ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగాల్లో స్థిరంగా ఉండగలుగుతున్నారా? ఇవి హఠాత్తుగా రావు ఈ మానసిక అనారోగ్యాలు అనేవి, నెమ్మదిగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు తల్లిదండ్రులకు అవగాహన లేనప్పుడు పిల్లల మానసిక ఆరోగ్యం గురించి తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారు చెప్పండి? తల్లిదండ్రులకే అవగాహన లేదు.
నేను అదే అడుగుతున్నాను. సమాజంలో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించాల్సిన అవసరంలో ఇవాళ సమాజం ఉంది. ఎస్. ఒక షుగర్ గురించి మాట్లాడతారు. ఇంత ఉండాలి, ఇప్పుడైతే ఇంత ఉండాలి. ఎస్, అవసరమే, నేను కాదనట్లా. బీపీ గురించి ఎలాగే మాట్లాడతాం. కానీ ఒక మానసిక అనారోగ్యం గురించి మాట్లాడుకోవాలి అంటే ఎందుకు మాట్లాడుకోం మనం? మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు ఈ ఈ ఈ కేసులు ఉన్నాయి, చూసారా? ఇప్పుడు జరిగిన కేసులు ఏవైతే ఉన్నాయో, మత మౌఢ్యంతోనో కుల దురహంకారంతోనో చేసే హత్యలు కొన్ని అయితే, చదువుకుని సమాజంలో ఉండి ఉద్యోగాలు చేస్తూ అమెరికాలో ఉంటూ, ఇప్పుడు ఈ పిల్లవాడు అమెరికా నుంచి వచ్చాడంట, ఈ తాతని చంపిన మనవడు. రైట్. మరి వీళ్ళకి మన మానసిక అనారోగ్యం ఉండటం ఏంటి చెప్పండి? ఇప్పుడు మొన్న సూర్యాపేటలో తక్కువ కులం అబ్బాయిని పెళ్లి చేసుకుంది మనవరాలు అని చెప్పి 3 తరాల వాళ్ళు కలిసి ఒక హత్య చేశారు. పరువు కోసం. పరువు అంటున్నారు వాళ్ళు. కుల దురహంకారం, అది పరువు కాదు అసలు. ఇప్పుడు వీళ్ళకి పరువు పోయింది, ఈ కుటుంబానికి పరువు పోయింది. సరే, ముసలమ్మ చెప్పింది బాగుంది. ముసలమ్మకి మనకి ఎన్ని తరాలు ఉన్నాయి? 3 తరాలు ఉన్నాయి ఇక్కడ. సరే, కొడుకు కూడా చెప్పలేకపోయాడు అనుకుందాం. మనవాళ్ళు బ్రాండెడ్ షూస్ వేసుకుంటారు, బ్రాండెడ్ బట్టలు వేసుకుంటారు, బ్రాండెడ్ కళ్ళజోళ్ళు పెట్టుకుంటారు, అబ్బో హైఫై కబుర్లు చెప్తారు. వీళ్ళు చెప్పలేకపోయారా చట్టం గురించి? నువ్వు చేయమంటున్నావు, బాగుంది, ఆ కాలంలో సరిపోద్దేమో, ఈ కాలంలో అలా కుదరదు, చేస్తే మేము జైలుకు పోతాము, పెళ్లి చేసుకుని పోయింది దాంతోనే పోనివ్వండి, మరి మా జీవితాలు మేమెందుకు నాశనం చేసుకోవాలని అడగలేకపోయారు ఎందుకు? అంటే వీళ్ళు కూడా అదే తత్వంలో ఉన్నారు కాబట్టి అక్కడ జరిగింది. కానీ ఇక్కడ ఈ మిలిటరీలో ఉద్యోగం చేసి వచ్చి రిటైర్ అయ్యి వచ్చి పెళ్ళై 13 ఏళ్ళు అయిన తర్వాత, 2 పిల్లలు ఉన్న తర్వాత ఇంకొక ఫ్రెండ్ కావాల్సి వచ్చింది ఆయనకి. ఆ ఫ్రెండ్ కోని పెళ్లి చేసుకోవడం కోసం ఈ భార్యని చంపాలనిపించింది. కానీ హఠాత్తుగా జరగలేదు. అతను మొదటి నుంచి ఏదో రకంగా ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడంట. అది ఒక మానసిక అనారోగ్యం అనే కనిపెట్టలేని భార్య. ఇంకా మారతాడు, భర్తను నాకు కొట్టకుండా ఉంటాడా? భర్తే కదా, భర్తగాక ఇంకెవరు కొడతారు? అదే అవకాశం ఇవ్వడానికి కూడా ఒక లిమిట్ ఉండాలేమో, ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత లిమిట్ ఉండాలి. ఇప్పుడు ఆ సమస్య ఏంటో తెలిస్తే ఇప్పుడు వాడు వెళ్ళిపోతాడు. నేను గట్టిగా మాట్లాడితే ఇప్పుడు అతనితో ఉండలేను, నేను విడాకులు తీసుకుంటాను అని ఆ అమ్మాయి అన్నది అనుకోండి తల్లితోటి, అమ్మ నీ తర్వాత 2 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి చెప్తారు. అది మొదట్లోనే చెప్పుంటదండి అమ్మాయి ఖచ్చితంగా. వీళ్ళు ఎక్కువ రోజులు దాచుకోలేరు వాళ్ళ రంగుల్ని, చెప్పేస్తారు. మామూలు మనుషుల్లాగా కుళ్ళు కుతంత్రాలు అంటే కడుపులో పెట్టుకుని ఉంచుకుని అవసరం వచ్చినప్పుడు తీస్తారు. కానీ మానసిక రోగులు అట్లా కాదు. వాళ్ళు చాలా త్వరగానే తెలిసిపోతుంది వాళ్ళ సంగతి. చెప్తే ఏం చెప్తుంటది వాళ్ళ అమ్మ ఖచ్చితంగా. ఈ రోజు వాళ్ళ అమ్మ ఒప్పుకోకపోవచ్చు, కానీ అమ్మ ఇంకా 2 పిల్లలు, 2 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా, సమాజం ఏమనుకుంటది, నీకు సంతానం ఉన్నారు, నీకు కూడా ఈ పిల్లలు సర్దుకుపోయే ధోరణి కోసం తల్లిగా తన బాధ్యత చెప్తుంది, కానీ అతి క్రూరంగా చంపాడు. ఇప్పుడు ఈ ఆస్తి కోసం తాతని చంపినవాడు అసలు ఇప్పుడు అతనికి నిజంగానే ఆ తాత ఆస్తి ఇస్తే కూడా ఏం చేసుకుంటాడో ఏం చేసుకోవాలో తెలియని మానసిక స్థితిలో ఉన్నాడు అతను. రైట్. అతను ఏదో కక్ష కోసం వేరే వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు, నాకు తక్కువ ఇచ్చారు అనే ఉద్దేశంతో కనిపిస్తుంది తప్పితే, అతను ఉండాల్సింది ఖచ్చితంగా ఏ రీహాబ్ లోనో లేదా నిమ్హాన్స్ హాస్పిటల్లోనో ఉండాల్సినట్లుంది అతను మొహం చూస్తే. ఎందుకంటే ఒక్కసారి ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది మనకి. రోజు ఉన్న వాళ్ళకి మాట్లాడదాం ఇంకా. సో సొసైటీలో జరుగుతున్న ఘటనలు అయితే నిజంగా భయభ్రాంతులు గురి చేస్తున్నాయి. ఎన్నాళ్ళు సమాజంలో ఏదైనా సమస్య వస్తే కుటుంబంలో మనుషులకు చెప్పుకొని దానికి పరిష్కారం చూసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు కుటుంబంలో మనుషులను కూడా నమ్మలేని పరిస్థితిలో ప్రస్తుతం మనం ఉన్నామా అన్న ఒక ఆందోళన అయితే. రైట్. జరుగుతున్న హత్యల తీరు పైన మనం చర్చతో కొనసాగిస్తున్నాం ప్రస్తుతం. రెడ్డన్న గారు, మీరు చెప్పండి. అంటే మీరు ఒక పోలీస్ ఆఫీసర్గా ఉన్నారు, గతంలో చాలా సంఘటనలు చూసుంటారు. సో ఎక్కడో అరకొర సంవత్సరానికి 1-2 హత్యలు జరిగి ఉండేవి, కానీ ఇప్పుడు నిత్యకృత్యం అయిపోయింది ఒకటి.
సెకండ్ థింగ్ ఏంటంటే అత్యంత క్రూరంగా హత్యలు అనేవి సాధారణంగా మనలో తిరుగుతున్న మనుషులు లేదా మన చుట్టూ ఉన్న మనుషులే చేయటం అనేది ఇంకాస్త భయాన్ని రేపుతోంది. సో చెప్పండి, ఆ క్రైమ్ రేట్ అనేది ఎలా పెరుగుతూ వస్తుంది? ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు సొసైటీలో మనం నిజంగా సేఫ్గా ఉండగలుగుతున్నామా మనం? ఒకటండి, ముఖ్యంగా ముందు కాలంలో ఏముండేదంటే ఉమ్, ఆ, ఆ, ఇప్పటికీ అప్పటికి పోల్చుకుంటే చాలా డిఫరెన్సెస్ ఒక దాంట్లో ఉందండి. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. yes. ప్రతి విలేజ్లో కానీ టౌన్లలో కానీ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అక్కడ ఎథిక్స్ను గురించి, మారల్స్ను గురించి అనినిత్యం ప్రతి ఫ్యామిలీలోనూ చర్చ జరిగేది. అది కౌన్సిలింగ్ లాగా ప్రతి ఒక్కళ్ళ మైండ్ పైన ప్రభావితం అయ్యేది. అది ఇవాళ జరగటంలో అన్ని చిన్న ఫ్యామిలీస్, ఫ్యామిలీస్, సింగిల్ మదర్, సింగిల్ ఫాదర్, లేదు అంటే ఒక బాబు ఒక పాప అంతే. ఉమ్, అప్పుడైతే ఏదన్నా ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని గురించి చర్చ ఉండేది ఇంట్లో. అంటే యూ విల్ బి ఎడ్యుకేటింగ్ పీపుల్ ఆఫ్ ది ఎంటైర్ ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఒక డ్రగ్గుకో, లేకపోతే ఒక డ్రింక్స్కో, ఒక ప్యాకెట్కో, లేదు ఒకటి మర్డరో మానభంగమో చేస్తే దాని గురించి విశ్లేషణ ఉండేది. అంటే ప్రతి మైండ్ పైన అహో ఈ విధంగా చేస్తే వాళ్ళ కుటుంబ పరువు ఈ విధంగా పోతుంది, సమాజం ఈ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది, సమాజంలో వాళ్ళు ఎక్కడి వరకు పడిపోతారు అనే దాని గురించి చర్చ ఉండేది. దాంతో ఏమైపోయిందంటే ఎథిక్స్ను గురించి, మారల్స్ను గురించి చిన్నప్పటి నుంచి కూడా ఒక అవగాహన కల్పించేవాళ్ళు. ఓ తప్పు, మనం ఎథిక్స్ని దాటిపోతున్నాం, మనం మారల్స్ని దాటిపోతున్నాం. ఈ విధంగా ఒకవేళ ఏదైనా పొరపాటున చెడ్డ ఆలోచన వచ్చినా దానికి ఇమీడియట్గా బ్రెయిన్లో నో, ఆ వాళ్ళ పెద్దనాన్న ఏమన్నాడు, ఆ వాళ్ళ తాతయ్య ఏమన్నాడు అనేది మైండ్లో ఇమీడియట్గా బ్రేక్ పడేది. అది లేదు ఇప్పుడు. అదే కాకుండా స్కూళ్ళల్లో ముఖ్యంగా స్కూళ్ళల్లో ఏముంది, స్కూళ్ళల్లో కాలేజీల్లో ఎథిక్స్ గురించి, మారల్స్ గురించి మారల్ క్లాసే ఉండేది. అది లేదు ఇప్పుడు. ఎంతసేపు 98, 99, 1 సెకండ్, థర్డ్ ర్యాంక్ అనే చూస్తున్నారు తప్ప వాడు స్కూల్లో పోయిన తర్వాత వాడి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది, వాడు తోటి పిల్లలతో ఏ విధంగా ఉంటాడు, అదే కాకుండా కాలేజీ నుంచో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లోడు ఏం చేస్తున్నాడు అనేది తల్లిదండ్రులు చూడటంలే. ముఖ్యంగా ఇప్పుడు అమెరికా నుంచి వచ్చినోడు అంటే వాడు ఈ అమెరికాలో ఏముంది, సింగిల్ మ్యాన్, అంటే వాట్ ఎవర్ హీ టేక్స్ డెసిషన్. దట్స్ వై అమెరికాలో అందుకనే పిల్లోడు పిచ్చోడ్లాగా బిహేవ్ చేసి గన్నులు దొరికితే ఎవడు పడితే వాడు కాల్చి చంపుతున్నాడు. దానికి కారణం ఏమిటి, ఎథిక్స్ లేకపోవటం. అదే కాకుండా మనము పిల్లలకి ఈ మధ్య కాలంలో చూస్తే అమ్మ నాయన కొడుకు కూతురు ఇంట్లో ఉంటే ఇంట్లో దేని గురించి చర్చించరు, మాట్లాడుకోరు. ఎంతసేపు నాన్న ఏ 9కో 10కో వస్తాడు, తింటాడు, ఆ వచ్చినప్పుడు ఆ ఫోన్లు చూస్తాడు, లేకపోతే సీరియల్ చూస్తాడు, అమ్మ అంతే సీరియల్ చూస్తుంది వెళ్ళిపోతుంది. ఇది ఏమి ఉండేవి కాదు ఆ కాలంలో. అందువల్ల ఏమయ్యేదంటే అనునిత్యం ఎక్కడ సమాజంలో వాళ్ళ బంధువర్గంలో కానీ, సమాజంలో కానీ, విలేజ్లో కానీ ఏమైనా జరిగితే దాని గురించి విశ్లేషణ ఉండేది. అది అది ఒక కౌన్సిలింగ్ లాగా ఉండేది. అది లేదు కదా, కౌన్సిలింగ్ లేదు. అదే కాకుండా అతి ముఖ్యంగా ఇప్పుడు చూడండి, వాళ్ళ తాతను చంపాడంటే ఒకటి దానికి రీజన్ స్మార్ట్ ఫోన్. మీరు చూడండి, దీని గురించి ఒక విశ్లేషణ కూడా చదివాను నేను, చదివేది కాదు. ఒక ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచంలో ఎస్పెషల్లీ ఇండియాలో 4.5 బాగా పనిచేసే గంటల్ని కోల్పోతున్నాం. అంటే ప్రొడక్టివిటీ ఉండేటువంటి గంటల్ని కోల్పోతున్నాం. ఇంట్లో చూడండి, వాడు క్లాస్ బుక్స్ అన్న చదువుతాడు, లేకపోతే ఆ బొమ్మలు దాంట్లో బొమ్మలన్నా చూస్తూ కూర్చుంటాడు. దాని ప్రభావం ఎట్లా ఉంటుందంటే మీరు దేని గురించో వెతికితే ఇంకోటి తగులుతుంది మీకు, దాన్నే చూస్తూ ఉండిపోతారు. ఏదన్నా ఒక వార్తను చూద్దామనో ఇంకోటో ఫోన్లోకి తీస్తే 14 రిలేటివ్ థింగ్స్, అన్రిలేటివ్ థింగ్స్ వస్తాయి. దాని మీద కాన్సన్ట్రేషన్ అయిపోయింది. అదే కాకుండా ఎవరైనా ముందు కాలంలో ఏమైపోయేదంటే క్రైమ్ రేట్ పెరగడానికి చెప్తాను, ఇప్పుడు పని చేయకుండా డబ్బు సంపాదించాలి, దురాశ ఎక్కువైపోయింది. ఇప్పుడు మీకు ఈ చీటింగ్ కేసులు, వైట్ కాలర్ అఫెన్సెస్ ఇన్ని వేలు పెరిగిపోవడానికి కారణం దురాశ, ఈజీ మనీ. పని చేయకూడదు, ఏదో ఒక విధంగా ఎవరినో ఒకరిని మోసం చేసి డబ్బు సంపాదించాలి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా తాత మాట ఇచ్చినాడని మా ఫాదర్ 5 ఎకరాల భూమి మా తాత అదే చనిపోక ముందు చెప్పినాడు, మా 5 ఎకరాల భూమి మనం రాసి ఇవ్వాలి. మాకు అందరికీ చెప్పినాడు. సార్ అందరూ వెళ్ళి సంతకం పెట్టాం. అంటే ఏమిటి, ఎథిక్స్ అంటే ఏదన్నా మాటకి కట్టుబడి ఉండాలా ఈ అనే ధోరణి మాలో కూడా ఉండేది. అది మేము
పిల్లలకి చెప్పగలగాలి. దట్ వాజ్ నాట్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ టు ది చిల్డ్రన్. అది ఒకటి. అదే కాకుండా మనం ముందు ఏమైంది, ఏదన్నా పిల్లల్లో కూడా నీతి కథలు అవి ఉండేవి. పొద్దున్నే లేవంగానే ఓహో రా ఈ ఈ దీంట్లో ఈ విధంగా ఉంది, ఈ నీతి కథ ఈ విధంగా ఉంది అనేది ఉండేది. అది లేదు. సో ఏమైపోయింది, మనం ఏమి చేసినా తప్పు లేదు. డబ్బు కోసం ఎవరినైనా మోసం చేయొచ్చు, చంపొచ్చు, మానభంగం చేయొచ్చు, మర్డర్ చేయొచ్చు అని. ఇప్పుడు ఆ పిల్లోడు డబ్బు కోసం ఇంత చేసినాడంటే ఆల్రెడీ 4 కోట్లు ఆయన ఏదో ట్రాన్స్ఫర్ చేశారంట. అయినా కూడా మళ్ళీ డబ్బు కోసం తన తాత ఇవ్వలేదని. తాత సంపాదించకుండా పోయింటే ఏమైపోయేది. ఇంకో విషయం, తప్పు ఆయన సరిదిద్దుకుంటున్నాడు. ఆయన 40 లక్షలు 40 కోట్లు ఏమో టీటీడీకి ఇచ్చాడు, మిగతా కూడా అన్న దానాలు చేస్తున్నాడు. అరే ముసలోడు నాకికుండా అన్ని దానాలు చేస్తున్నా అంటే నువ్వు యోగ్యుడివి కాదని ఆయన తెలుసుకొని ఈ పని చేస్తున్నాడు. దానికి కారణం ఏమిటి, ఆ తల్లి ఆ తండ్రి, ఆ సమాజం. వాళ్ళకి సమాజంలో ఏ విధంగా బ్రతకాలి, గౌరవప్రదంగా ఎట్లా బ్రతకాలి, తన కాళ్ళపైన తను ఏ విధంగా నిలబడుకోవాలనేది నేర్పించలేదు. అదేవిధంగా చాలా మందికి జరిగేది ఏమిటంటే, చాలా మన సమాజంలో మార్పు రావడానికి ఇప్పుడు చూడండి, మీరు ఇవాళ మీకు ఫోన్ ఎత్తుకుంటే ఏదో ఒక చీటింగ్, మీకు డబ్బులు 2 రూపాయలు అదే ఒక 2000 మీరు పెడితే నెల తిరగంగానే 1000 రూపాయలు మీకు ఇస్తామంటే ఏ విధంగా ఇస్తాడని ఎందుకు ఆలోచన రావటం లేదు. సో దాని విధంగా పెట్టుబడి పెడుతున్నారు, మోసపోతున్నారు వేల సంఖ్యలో. ఈ వైట్ కాలర్ అఫెన్సెస్ కావడానికి కారణం ఏమి, అత్యాస, పని చేయకపోవడం, ఈజీగా మనీ, ఎవరినైనా మోసం చేయాలి. వాడు అవతలోడేమి, మనము అత్యాస చూపిస్తే మోసపోతున్నాడు అనేది వాడు చూస్తున్నాడు. మీ అత్యాసని వాడు క్యాష్ చేసుకుంటున్నాడు. అరే మనకి ఇదొద్దు, నేను కష్టపడలేదు, నేను సంపాదించలేదు, ఐ డోంట్ వాంట్ ఇట్ అనే ఇది ఉందా, లేదు. ఇంకోటి మిలిటరీ అతను కుక్కర్లో పెట్టి చంపి ముక్కలు చేసి, ఆయన ఒక అమ్మాయిని, అదే చెప్తున్నాను, 498 తీసేసిన తర్వాత ఎవరి పెళ్ళామైనా ఎవరి మొగుడైనా ఎవరి దగ్గరైనా ఎంజాయ్ చేయవచ్చు. ఎస్ ఒకటి. ఇంకోటి ఏమిటంటే, అదే మనం ఈ విధంగా చేస్తే, ఒకరిని చంపితే లేదు ఇంకొకటి చేస్తే నేను దొరుకును అనేది ఎక్కడ మైండ్లో రిజిస్టర్ కావటంలా. అందుకే ఈ స్మార్ట్ ఫోన్లో వెతుకుతాడు, హౌ టు కిల్ ఏ పర్సన్, హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ ది పర్సన్. వాడు వెతికినాడు, ఇది సినిమా చూసినాడు, ఈజ్ డూయింగ్ ఇట్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, పోలీసులు కూడా దీన్ని ఛాలెంజ్గా తీసుకొని దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి వాడిని ఉరికమ్మం ఎక్కించి దీన్ని ఇమీడియట్గా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మీరు తప్పు చేస్తే తప్పించుకోలేరు, చట్టపు చేతులు చాలా పొడుగ్గా ఉంటాయి, మీరు చట్టం నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళలేరు, ఆ చక్రములో మీరు ఉరికమ్మం ఎక్కకి తీరదు అనేది ఒక లెసన్ లాగా పోవాలి. చట్టం అంటే ఒక భయాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది, కల్పించాలి, అవసరం ఉంది, ఎట్లయినా ఉంది. అదే కాకుండా వాడు ఇటు చూడండి, చంపిన తర్వాత వాడు ఏ విధంగా తప్పించుకోవాలని అని స్మార్ట్ ఫోన్ లో చూసి దాంట్లో చాలా మంది. నేను ఈ మధ్యకాలంలో ఒక అబ్బాయి డ్రగ్స్కి అలవాటు పడితే నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకొచ్చారు. నేను అడిగితే ఆయన, ఏమయ్యా నువ్వు రిహాబిలిటేషన్ సెంటర్లోనో ఆశా హాస్పిటల్లోనో ఆ డాక్టర్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, జాయిన్ చేయండి అంటే ఏమంటాడు, పరువు పోతుంది సార్ అంటాడు. ఇంకొక అమ్మాయి పెళ్లి కావాల్సింది, అరే వాడి జీవితమే నాశనం అయిపోతాను, నువ్వు పరువు కళ్ళ పెట్టుకున్నావు, ఇట్స్ వెరీ బ్యాడ్ అంటే, లేదు సార్ పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉంది, 10 మందికి తెలిస్తే ఏమవుతుందో, వాడి జీవితం నాశనమైనా పర్వాలేదు కానీ 10 మందికి తెలియకూడదు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ విత్ ది సమాజం. దానివల్ల ఏమైపోతుందంటే, ముందు చిన్నప్పుడు వాడు చిన్నగా, అంతెందుకండి, స్కూల్లో నుంచి కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఎంతమంది తల్లిదండ్రులు పిల్లోళ్ళ దగ్గర కూర్చొని చేసింది, అదే కాదు మారల్స్ గురించి, ఎథిక్స్ గురించి ఎంతమందికి నేర్పిస్తున్నాం, అది జరగటంలా. దానివల్ల ఇదంతా. ఇప్పుడు ఎథిక్స్ అనేది ఉంటే, ఒకటి డబ్బు మనకు అవసరం లేదు, ఒక దొంగతనం మనకు అవసరం లేదు, ఒకరిని ప్రలోభ పెట్టి మోసం చేయడం మనకి ఇష్టం లేదు అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉంటే ఈ మోసాలు, ఈ దొంగతనాలు, ఈ దోపిడీలు, ఈ రేపులు, ఈ మర్డర్లు ఉండవు కదా. అదే కాకుండా అతను చేసిన తర్వాత, మర్డర్ చేసిన తర్వాత ఏ విధంగా తప్పించుకోవాలని, మీకు ఈ స్మార్ట్ ఫోన్ వల్ల ఒక అనాలిసిస్ చూశాను. స్మార్ట్ ఫోన్ లో చెడ్డ పనులు చేయడానికి ఎంతమంది అంటే 37.7% 8% దే ఆర్ లుకింగ్ ఫర్ ది అఫెన్స్, ఏ విధంగా చేయాలి, ఎట్లా తప్పించుకోవాలనేది సెర్చ్ చేస్తున్నారంటే ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఏముంటుంది చెప్పండి. స్మార్ట్ ఫోన్ ఇది 2 పక్కల కథనుండే ఒక పెద్ద కత్తి. దీన్ని చాలా మంచిగా ఉపయోగించుకోవచ్చు, దీని నుంచి చాలా నేర్చుకోవచ్చు. కానీ అదే విధంగా దీని నుంచి చాలా చెడ్డ పనులు కూడా చేయొచ్చు. చెడ్డ పనులు చేసి ఏ విధంగా తప్పించుకోవాలో నేర్చుకోవడానికి దీన్ని ఉపయోగిస్తున్నారంటే సమాజం ఎక్కడికి పోతుంది.
ఎస్, సమాజంలో జరుగుతున్న అమానవీయ ఘటనలు దారుణాల గురించి మనం చర్చిస్తున్నాం. యమునా పాఠక్ గారు చెప్పండి, విన్నారు కదా ఇందాక సార్ చెప్పినట్టుగా ఎథిక్స్ అనేవి మనిషి మరిచిపోతున్నాడు అని చెప్పేసి సార్ అంటున్నారు. నిజంగానే ఒక కుటుంబంలో నేర్పాల్సిన ఎథిక్స్ అన్ని నేర్పించి చిన్నప్పటి నుంచే ఒక విద్యార్థిని, ఒక యువతని ప్రిపేర్ చేసినా కూడా సమాజంలోకి వెళ్ళాక అక్కడ ఉండే విలువలు వేరే విధంగా ఉంటున్నాయి, చుట్టూ ఉన్న సమాజం ఇంకోలా ఉంటుంది అనే ఒక సందర్భం కూడా గతంలో మనం విన్నాం. సో ఇలా ఒక సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతున్నప్పుడు యువత పెడదారి పడతారు తప్పిస్తే మంచి మార్గంలో పయనించే అవకాశం ఉండదు అనే అంశం కూడా తెర మీదకి వస్తుంది. నిజంగా కుటుంబంలో నేర్పిన విలువలకి ఇప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితులకి సింక్ అవుతుంది. అసలు అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడు? ముందుగా ప్యానలిస్ట్ అందరికీ నమస్తే అండి. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఈరోజు మనం ద గ్రోయింగ్ క్రైమ్ రేట్ ఈరోజు చూస్తూ ఉంటే అండ్ డిఫరెంట్ మెథడ్స్ లో వాళ్ళంతా కూడా అతి క్రూరంగా, అంటే ఇంతకు ముందు కూడా ఇటువంటివన్నీ మనం వింటూ ఉన్నప్పటికీ కూడా ద వే ఇన్ విచ్ దే ఆర్ ప్రాక్టీసింగ్, అంటే ద వే ఇన్ విచ్ దే ఆర్ కమిటింగ్ క్రైమ్ అనేది చాలా డెఫినెట్ గా కూడా ఇది అందరినీ కూడా తీవ్రంగా ఆలోచింపజేసే విషయం. ఎందుకంటే ఇన్నేళ్ళు అంటే ఒక బంధము, బాంధవ్యము, ఒక రిలేషన్ మీద కూడా, అంటే మరీ ముఖ్యంగా మీరు కుటుంబాలు తీసుకుంటే నేపథ్యంలో మీరు ఇందాక ఇచ్చిన ఏవైతే నాకు పంపించారు ఇవన్నీ కూడాను, అక్కడంతా కూడా టోటల్ గా అందరూ కుటుంబ సభ్యులు, చాలా మంది తాత మనవడనో, లేకపోతే భార్య భర్తనో, భర్త భార్యనో, లేకపోతే ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తులను వాళ్ళు చంపడం అండ్ అతి క్రూరంగా డిఫరెంట్ మెథడ్స్ ద్వారా ఇలా చంపాలి మరి కోసేసి కుక్కర్ లో పెట్టడం ఏంటో మరి, అంటే ఇంతటి అంటే అసలు కనీసం ఆలోచించుకోవడానికి కూడా అంటే ఇట్ ఇస్ బియాండ్ అవర్ హ్యూమన్ థాట్ ప్రాసెస్. అంటే ఇంత క్రూరంగా మనుషులు ఆలోచన విధానాలు ఎందుకు మారుతున్నాయి, అంత క్రూరత్వంలో ఎందుకు మనిషి మునిగిపోతున్నాడు, దాని మీద తప్పకుండా కూడా దీని మీద ఒక అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. నేను ప్రతిసారి ప్రతి మాధ్యమంలో కూడా ఒక అంశం చెప్తూ ఉంటానండి. ఎప్పుడైతే క్రైమ్ రేటు ఇటువంటివన్నీ తెర మీదకి వస్తున్నప్పుడు దీని మీద యాక్చువల్ గా ఒక కేస్ స్టడీస్ జరగటం లేదు. ఇప్పుడు ఎవరైతే వీళ్ళని మనము అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళని మనం పంపిస్తామో, వెళ్ళిన తర్వాత నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళకి ఒక సెంటెన్స్ లాంటిది ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళందరూ ఎక్కడ కూడా అసలు వీళ్ళకి ఎందుకు ఇలాంటి క్రైమ్ కి వీళ్ళు పాల్పడ్డారు అనేది ఇప్పుడు మనకి ఒక వార్త ద్వారా తెలుస్తోంది, వాడు ఇంత క్రూరంగా చంపాడు అని. బట్ చంపడానికి నేపథ్యం ఏంటి, ఎందుకు చంపాల్సి వస్తుంది, ఎందుకు ఇలాంటి అడుగులు వేయాల్సి వస్తుంది? ఎందుకంటే క్రైమ్ అనేది ఓవర్ నైట్, ఒక రోజులో, ఒక పూటలో జరిగే అంశం కాదు. సో ఇది నిరంతరంగా ఆ మనిషి యొక్క బిహేవియర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఆ బిహేవియర్ ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఇవన్నీ కూడా చాలా కేర్ అంటే ఎందుకు చేస్తున్నాడు అంటే అతని చైల్డ్హుడ్ ఎలా ఉండింది, ఏమైనా చైల్డ్హుడ్, ఎందుకంటే వీల్ సైట్ సర్టెన్ రీజన్స్ అండి. ఎందుకంటే వీళ్ళకి ఇది ఇలాంటి యాంటీ సోషల్ బిహేవియర్ వీళ్ళు చేస్తున్నారు అంటే, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లో వీళ్ళు తయారవుతున్నారు అంటే, ఇంతటి క్రిమినల్ మైండ్ సెట్ తో వీళ్ళు ఉంటున్నారు అంటే ఒక్క రోజులో వచ్చే పరిణామం కాదు. మరి ఇలా చేయడానికి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. ఈ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏమిటి అనేది మాట మీద దర్ ఈస్ ఒక అధ్యయనం జరగాలి, అది జరగటం లేదు. యూజువల్ గా కూడా జైల్లో కూడా చాలా మంది వెళ్తున్నారు వస్తున్నారు, కానీ వాళ్ళ బిహేవియర్ లో ఏమైనా చేంజెస్ వస్తుందా, దాని మీద ఏమైనా జరుగుతుందా అంటే కరెక్షనల్ అంటాం, కరెక్షనల్ సెంటర్స్ గా మారాలి జైలు, ఒక రిఫార్మ్ సెంటర్ గా మారాలి. అక్కడికి వెళ్తున్నారు కానీ వాళ్ళల్లో మళ్ళీ బయటకు వచ్చి ఎంతో మంది మళ్ళీ క్రైమ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళలో ఇలాంటి బిహేవియర్ కి నాంది పలుకుతున్న అంశాలు ఏమిటి అంటే, వీళ్ళలో ఆ ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఉంటా ఉంది, వీళ్ళలో ఆ స్ట్రెస్ వాళ్ళకి మించి ఎందుకు వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోకుండా ముందుకు వెళ్తున్నారు, వీళ్ళలో అంటే వీళ్ళకి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్న అంశాలు ఏమిటి అనేది ప్రగాఢంగా చూడాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళ ఇళ్లలో ఉన్న తల్లిదండ్రుల మధ్య వాళ్ళకి ఏమంటే వాళ్ళు అంటే ఒక హాస్టైల్ అట్మాస్ఫియర్ లో కానీ, అంటే ఒక అగ్రెసివ్ అట్మాస్ఫియర్ లో, ఒక వాయిలెంట్ అట్మాస్ఫియర్ లో వీళ్ళు ఏమైనా పెరుగుతున్నారా, వీళ్ళు ఏమన్నా అబ్యూస్ కి గురయ్యారా, వీళ్ళకి అలాంటివి ఏమన్నా జరిగాయా, ఇలా అన్ని ఫ్యాక్టర్స్, ఒకటి కాదు రెండు కాదు. నెక్స్ట్ సబ్స్టెన్స్ అబ్యూస్ కి వీళ్ళు ఏమన్నా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం చాలా మంది చిన్నపిల్లలే చిన్న వయసులో వాళ్ళు దే ఆర్ గెటింగ్ ఇన్ టు డ్రగ్ అబ్యూస్. సో ఇవన్నీ కూడా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ గా మనం తీసుకోవాలి. అండ్ అప్పుడు ఆ సమయంలో వాళ్ళ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఇవన్నీ కూడా, అంటే ఇందాక కూడా చెప్తున్నారు, రెటన్ గారు చెప్తున్నారు, ఒకప్పుడు జాయింట్ వ్యవస్థలో కూడా ఏదైనా చిన్న తప్పులు ఉంటే పెద్దవాళ్ళు కరెక్ట్ చేసేవాళ్ళు, ఒక ఎథికల్ బిహేవియర్ వైపు వాళ్ళకి మైండ్ కండిషనింగ్ చేసేవాళ్ళు, ఇది తప్పు ఇది ఒప్పు అని మనకి ఆ ఒక ఎలిమెంట్స్ ఉండేవి. ఇది అంటే ఆ భయం అనేది ఏదో రూపంలో మనకి చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ చెప్పే నేపథ్యం లేకుండా పోయింది, ఎక్కడా ఉండటం లేదు, ఇళ్లలో ఉండటం లేదు. అయితే మీరు బయటికి వెళ్ళి విద్యా సంస్థలోకి వెళ్తే అక్కడ కూడా ఒకప్పుడు ఒక మోరల్ క్లాసు ఇలాంటివి ఉండేవి, అట్లీస్ట్ ఒక మోరల్ ఇన్స్టింక్ట్స్ డ్రైవ్ చేసే విధి విధానాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అవి కూడా లేకుండా పోయినాయి. సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్, బికాస్ ఒక మనిషి తప్పు చేస్తున్నాడు
అది కూడా అతి క్రూరంగా ఒక మనిషి తప్పు చేస్తున్నాడు అంటే దానికి ప్రేరేపించే ఫ్యాక్టర్స్ ఏంటి? అండ్ మరీ ముఖ్యంగా ఈ రోజు జబ్బు చేసింది అంటే ఫిజికల్ గా జబ్బు చేస్తే మనం వీఆర్ గోయింగ్ అండ్ టాకింగ్ టు డాక్టర్స్, ఫిజికల్ గా అంటే ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్తున్నాం. బట్ మానసికంగా కూడా మనిషికి ఆ మనిషి తన బిహేవియర్ లో తన ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళ రెగ్యులర్ బిహేవియర్ ప్యాటర్న్ కంటే మించి ఏదో జరుగుతుంది అని ఎవరు గమనించాలి? దానికి తగినంత అబ్జర్వేషన్ అనేది ఇళ్లలో జరుగుతుందా? రొటీన్ గా ఉన్న పిల్లవాడు కానీ అమ్మాయి కానీ కుటుంబ సభ్యులు ఉన్న బిహేవియర్ ఎందుకు వాళ్ళలో ఒకసారి ఒక మార్పు గమనిస్తే మనం దాన్ని అన్నోటిస్డ్, ఇట్ ఈస్ గోయింగ్ అన్నోటిస్డ్, విచ్ ఇస్ ఆల్సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఎందుకు రెగ్యులర్ గా ఉండే మనిషి, మామూలుగా ఉండే మనిషిలో మార్పులు ఎందుకు వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి? సో తప్పకుండా కూడా ఒక సైకలాజికల్ సపోర్ట్ తీసుకోవాలి. ఇఫ్ నీడ్ బి దెర్ ఆర్ కౌన్సిలర్స్, నెక్స్ట్ లెవెల్లో సైకాలజిస్టులు ఉన్నారు. ఇంకా మెడికల్ హెల్ప్ కావాలి, వీ నీడ్ అ మెడికల్ ఇది అండ్ సపోర్ట్ అంటే కూడా వీ హ్యావ్ సైకియాట్రిస్ట్. సో ఇంకొకటి ఇప్పుడు ఇందాక కృష్ణకుమారి గారు ఒక మాట అన్నారు, చాలా వాల్యుబుల్దే. విక్టిమ్స్ అది జరుగుతుంది మా మీద, ఏదో ఒక రోజున ఈ హత్య ప్రయత్నం జరుగుతుందని గుర్తించినా కూడా వాళ్ళకి ఫ్యామిలీ నుంచో లేకపోతే సొసైటీ నుంచో ఆ సపోర్ట్ అనేది ఉండట్లేదు. సో వాళ్ళు గుర్తించినా కూడా దానికి ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టలేని పరిస్థితిలో కూడా మనిషి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. అలాంటి వాళ్ళకి ఎలా మరి బయటికి రావడానికి? మీ అర్థం కాలేదండి. ఇప్పుడు బాధితులు నేను హత్యకు గురవుతాను అనే ఒక విషయాన్ని ఒక వ్యక్తి గుర్తించినప్పుడు ఆ విషయాన్ని ఫ్యామిలీ దగ్గరనో లేకపోతే సొసైటీ దగ్గరనో చర్చించినప్పుడు కూడా ఆ సదరు వ్యక్తికి ఆ సపోర్ట్ అనేది కుటుంబం నుంచి కానీ సమాజం నుంచి కానీ దొరకట్లేదు అన్న ఆవేదన కూడా వ్యక్తమవుతోంది. ఇప్పుడు పర్టికులర్గా మనం ఒక ఆర్మీ వైఫ్ విషయంలో మనం చూసాం, ఆవిడ చెప్పుకున్నా కూడా ఏదో ఒకటి చెప్పి సర్ది చెప్పే ప్రయత్నం చేసి ఇప్పుడు హత్య జరిగే వరకు కూడా తీసుకువెళ్ళారు తప్పిస్తే ప్రాపర్ సపోర్ట్ అనేది అక్కడ ఆ మహిళకు దొరకలేదు అన్నది కృష్ణకుమారి గారి దాకా లేవనెత్తారు. సో అలా ఉన్న విక్టిమ్స్ కి ఏంటి, ఎలా సపోర్ట్? డౌరీ డెత్స్ లాంటివి జరిగేవి, ఇంతకు ముందు ఆడవాళ్ళ మీద జరిగే డెత్స్ అక్కడ ఎందుకో నేరుగా కొన్ని ప్రసార మాధ్యమాల్లో మేము సైకాలజిస్ట్ గా కూర్చొని మాట్లాడినప్పుడు కూడా నేరుగా ఫోన్స్ చేస్తే కూడా ఆ అమ్మాయి మీద భర్త 2 సార్లు ఒకసారి గ్యాస్ సిలిండర్ లీక్ చేసి, లేకపోతే ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక్కరు కాదు, 2 కాదు, 3 పిల్లలు ఉండగా కూడా ఆ అమ్మాయి మీద హత్య ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి ఇలా జరిగింది అంటే అక్కడ నేరుగా దిస్ ఇస్ అ లైవ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏదో కల్పితం కాదు, డైరెక్ట్ గా నేరుగా ఫోన్ చేసి మాట్లాడిన ఆవిడ నాకు చెప్పిన ఇదే అనమాట, ఒక ప్రసార మాధ్యమం ద్వారా. ఆవిడ ఏమంది, పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందంటే కూడా నువ్వు చచ్చినా బతికినా నువ్వు అక్కడే బతకాలి అనే ఒక ధోరణి. ముందు ఫ్యామిలియల్ సపోర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నీకు ఒకసారి పెళ్ళైపోయింది, పెళ్ళైపోతే నువ్వు చచ్చినా బతికినా నువ్వు అక్కడే ఉండాలి, నీ మీద ఎటువంటి అట్రాసిటీస్ జరిగినా, నీ మీద ఎటువంటి అబ్యూస్ జరిగినా కూడా నువ్వు జీవితంలో అక్కడే రావాలి. పరువు అనేది ఇంకొకటి చాలా ప్రిడామినెంట్ గా మన సొసైటీస్ లో ప్లే చేస్తున్న ఒక అంశం. పరువు గురించి అని చాలా వరకు చాలా విషయాలు బయటకు రావు, ఎందుకంటే దానికోసం ఇంకా పాకులాడుతూ అంటే బయటకు వస్తే ఏం జరుగుతుందో అనే ఒక ఆస్పెక్ట్ కూడా విచ్ ఇస్ వెరీ వెరీ అది ట్రబుల్సమ్ థాట్ ప్రాసెస్ అండి. అది కూడా జరుగుతోంది. అంటే ఏదైనా జరిగితే రేపు పొద్దున ఏమవుతుంది, నా కుటుంబం ఇప్పుడు గౌరవంగా మేము బతికాము కాబట్టి అనర్థం జరిగేంత వరకు వీళ్ళు ఓపిక పడుతున్నారు, ఎందుకంటే పరువు కోసం. బట్ ఒక మనిషి ప్రాణమే తర్వాత పోతుందనేది వాళ్ళు ఆలోచించుకోలేకపోతున్నారు. ఇలాంటి విషయాల్లో తప్పకుండా ఫ్యామిలియల్ సపోర్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మిగతా సొసైటీ, మిగతా కౌన్సిలింగ్ సపోర్ట్ పక్కన పెట్టండి, ముందు ఆ విక్టిమ్ కాకముందు, అంటే విక్టిమ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయకూడదు. ఆ వ్యక్తి ఎవరైతే సఫరర్ ఉన్నారో ఆ సఫరర్ కి ఫస్ట్ కావాల్సినది సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, ఇమ్మీడియట్ ఫ్యామిలీ. అంటే ఒకవేళ పెళ్ళైన తర్వాత అంటే ఇక్కడ ఏమైనా ట్రబుల్ అయితే అక్కడ పేరెంట్స్ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. లేదా పెళ్లి తర్వాత కూడా బయట నుంచి ఏమన్నా అమ్మాయికి ప్రాబ్లం అవుతుందంటే తన భర్త కానీ, ఇన్లాస్ కానీ, కుటుంబ సభ్యులు అందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా వాట్ ఎవర్ ఎక్కడన్నా అట్మాస్ఫియర్ లో అక్కడ సంబంధించిన ఇమ్మీడియట్ సపోర్ట్ అనేది ముందు వాళ్ళకి తగిన ముందు ఫ్యామిలీ దే కమ్ ఇన్ టు ద ఫస్ట్ ప్లేస్. సో ఒక రేషనల్ థాట్ ప్రాసెస్ లో గనక వీళ్ళు ఆ సపోర్ట్ ఇవ్వగలిగితే ఎవరైనా, అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, అక్కడ ఎవరైతే సఫరర్ ఉన్నారు, సో ఇట్ కుడ్ బి మ్యాన్ ఆర్ ఇట్ కుడ్ బి ఉమెన్ ఆల్సో. కాబట్టి ఆ ఫ్యామిలియల్ సపోర్ట్ విచ్ ప్లేస్ అ వెరీ వైటల్ రోల్ ఒకటి. నెక్స్ట్ మనకి కౌన్సిలింగ్ సెంటర్స్, సపోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ హౌ ఫార్ దే ఆర్ ఫంక్షనింగ్ అనేది మనం ఒకసారి ఆలోచించాలి. బట్ వీ నీడ్ మోర్ అండి, ఎందుకంటే ఇది కేవలం కూరికిపోయి ఉన్నాయి. మీరు ఒక్కసారి గూగుల్ ఓపెన్ చేసి హౌ టు ఏంటి ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇవ్వండి అంటే గూగుల్ అడిగితే అది ఒక మొత్తం లిస్ట్ చూపిస్తుంది, ఎలా చంపాలి, లేకపోతే ఇన్నోవేటివ్ ఐడియాస్ టు కిల్ అండ్ పీపుల్ అని కొడితే కూడా మీకు అవి ప్రొహిబిటెడ్ దాంట్లో రావు. అంటే మనిషిని కొత్త పద్ధతులు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగిన చాలా క్రైమ్స్ కూడా వేర్ పీపుల్ వాళ్ళు ఏంటంటే ఇది ఎలా జరిగింది అనే దాని మీద కూడా చూస్తే వాడు చంపడానికి కూడా వాడు కొత్త యూట్యూబుల్లో, ఆ యూట్యూబ్ కంట్రోల్ లేదండి అసలు. ఆ యూట్యూబ్ నిజంగా కంట్రోల్ లేదు, ఏ చెత్త మాట్లాడదాం, ఇంకా చాలా పెద్ద అంశం ఇది. రైట్, కృష్ణకుమారి గారు,
చెప్పండి. ఇప్పుడు అంటే బాల్యం నుంచి కూడా మనిషి వృద్ధాప్యం వరకు ప్రతి వయసులో ఏదో ఒక సమస్య అనేది ఫేస్ చేస్తూ ఉంటాడు. దానికి పరిష్కారం కనుక్కునే విషయంలో ఎంత బాగా తను ముందుకు వెళ్ళగలిగితే గనుక అది తన ఒక పోరాట పటిమగా చెప్తూ ఉంటాం. అంటే లైఫ్ అంటే ఒకటి మొదటిది ఓర్చుకో, వీలైతే మార్చుకో, లేకపోతే సక్రమంగా బతకడానికి నువ్వే నేర్చుకో అని చెప్పేసి చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఓర్పు దగ్గరే ఆగిపోతుంది ఆ జీవితం. ఎందుకు తక్కువ వయసులోనే నిజంగా సలహాలు ఇచ్చే వాళ్ళు లేకనా, సరిచెప్పినట్టుగా పెద్ద ఫ్యామిలీస్ లేవు, మంచి మార్గంలో నడిపించే వాళ్ళు లేకపోవటమా, ఏంటి రీజన్ అనుకోవాలి? అసలు మొదటి స్టేజ్ దగ్గరే ఎందుకు ఇలా జీవితాల్ని ఛిద్రం చేసుకుంటున్నారు? నన్నేనండి అడిగింది. కృష్ణకుమారి గారు మిమ్మల్ని. ఇప్పుడు ఇందాక సార్ ఒక మాట చెప్పారు, ఏంటంటే దురాశ ఎక్కువైపోతుంది మనుషులకి, కష్టపడే తత్వం తగ్గిపోతుంది అని. మరి ఇది ఇది కొట్టిపారేయాల్సిన విషయం కాదండి. ఈ ఈ ఈ ఈ 2 పాయింట్లే బాగా పట్టి ఉంచుతున్నాయి. పైగా మనకి ఏం జరుగుతుంది అంటే మళ్ళీ మళ్ళీ అక్కడికే వస్తుంది, మానసిక ఆరోగ్యం దగ్గరికే వస్తుంది పాయింట్. ఈ మానసిక ఆరోగ్యం పట్ల సమాజానికి అవగాహన లేదు. ఇప్పుడు మా ప్యానెల్లో కూర్చున్న ముగ్గురు మాట్లాడుకున్నది ఒకటే అవుతుంది విషయం. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది, బయట ఏం చేస్తున్నారు అనేది ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు తెలియదు, గమనించలేకపోతున్నారు. ఇప్పుడు లాస్ట్ టైము ఇక్కడ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు షీ టీమ్స్ అని పెట్టింది. ఈ షీ టీమ్స్ అని పెట్టినప్పుడు ఏంటి అంటే బయట ఎక్కడన్నా ఏం చేసినా సరే పోలీసులు వాళ్ళని పట్టుకొని, అంటే అమ్మాయిలు నేర్పించడం ఇట్లాంటి విషయాల్లో వాళ్ళని ఏం చేస్తున్నారు, తీసుకుని వచ్చి వీళ్ళు ఆ యూటీజింగ్ పాల్పడేటప్పుడు కొన్ని వీడియోలు తీస్తున్నారు, తల్లిదండ్రులను పిలుస్తున్నారు, పిలిచి కౌన్సిలింగ్ కూర్చోబెడుతున్నారు. కూర్చోబెట్టినప్పుడు మొదటగా తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆన్సర్ ఏంటి అంటే వాళ్ళు డినై చేస్తున్నారు, మా పిల్లలు ఇట్లా చేయరు, మా పిల్లలు ఇట్లా చేయరు, మా పిల్లల ఇట్లా చేసేది అని చాలా గందరగోళం పడిపోయి చివరికి ఎవిడెన్స్ చూసిన తర్వాత ఏడ్చేవాళ్ళు కొంతమంది, లబ్బోదీపని మొత్తుకునే వాళ్ళు కొంతమంది, ఏం చేయమంటారు అని చెప్పి ఒక రకంగా కొంతమంది అయితే పాపం కూలీనాలి చేసుకునే వాళ్ళు కూడా వస్తున్నారు. తప్పును సపోర్ట్ చేయడం ప్రేమ అనుకుంటున్నారు ఇప్పుడు పేరెంట్స్. అయితే అక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి అసలు ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఇది ఒక రకంగా చాలా మంచి ఏమంటాము మంచి విధానం తీసుకొచ్చింది ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఎంత బాగా పనిచేస్తున్నాయో, నాకు పనిచేస్తున్నాయి, పనిచేయట్లేదు అని అనట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఒక వార్నింగ్ బెల్లు, మా పిల్లవాడు సరిగా లేడు అనే వార్నింగ్ బెల్లు తల్లిదండ్రులకి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేయాలి, ఈ పిల్లల్ని ఆ కౌన్సిలింగ్ సెంటర్కి తీసుకెళ్లడమా, లేకపోతే ఏమైనా దురవ్యసనాలకి పాల్పడ్డారు అందువల్ల ఇదంతా చేశారు అంటే దాని గురించి ఆలోచించటమా, అది ఆ కొనసాగింపు అనేది తల్లిదండ్రుల చేతిలో ఉంది. కొంతమంది తల్లిదండ్రులు చేయలేకపోతున్నారు. అసలు ఈ షీ టీమ్స్ దృష్టికి రాని వాళ్ళు ఎంతమందో, ఒక్కసారి చట్టం దృష్టికి చిన్నదో పెద్దదో తప్పు చేసి దొరికారు అంటే గనక వాళ్ళ పట్ల చాలా చాలా జాగ్రత్త వహించాలి పోలీస్ డిపార్ట్మెంట్కి. మరి మనకి ఇందాక నేను చెప్పినట్లు మన జనాభాకి తగ్గట్లు మానసిక వైద్యులు లేరని ఎలా అనుకుంటున్నామో అలాగే పోలీసులు కూడా లేరు. ఒక రకంగా పోలీసులకు ఎన్నో బాధ్యతలు. ఇప్పుడు ఈ తొండ ముదిరి ఓసర వెళ్ళయింది అన్నట్లు ఒకసారి జైలుకి వెళ్ళి ఒక 10 రోజులు 15 రోజులు నెల రోజులు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఇక వాళ్ళు ఎలా అయిపోతున్నారు అంటే అక్కడ ఆల్రెడీ కరుడుగట్టిన నేరస్తులు ఉంటారు, వాళ్ళ దగ్గర ఇంకొన్ని విద్యలు నేర్చుకుని వచ్చేటట్లు ఉంటున్నారు తప్పితే వేరేగా లేదు. ఇందాక యమునా మేడం చెప్పారు, సంస్కరణ పరివర్తన అనేది ఏంటి, అసలు నిజంగా జరుగుతుందా? ఆలోచించాల్సిందే. అంటే దీని అర్థం ఏంటంటే యువత
విద్యార్థులు, లేదు అంటే సామాన్య పౌరులు ఎక్కడైనా చట్టం కళ్ళు కప్పి ఏమైనా చెయ్యాలి అనుకుంటే మనము చట్టానికి కళ్ళు లేవు అన్నట్లుగా ఉంటున్నారా వీళ్ళు? ఆ ధీమా వీళ్ళకి వస్తుందా అంటే గనక ఖచ్చితంగా ఆ ధీమా వస్తుంది. ఇప్పుడు మొన్న మస్తాన్ సాయి వాళ్ళ కేసు చూశాను. 8-9 నెలల క్రితం చట్టం దృష్టికి వచ్చాడు అతను. ఆ రోజు చెవులో ఇల్లు కట్టుకుని చెప్పాం, వీడి వెనక డ్రగ్ రాకెట్ ఉంది, ఇది ప్రేమ కథా చిత్రం కాదు, డ్రగ్స్ కథా చిత్రం. ఈ ప్రేమ విషయం వాళ్ళిద్దరు వ్యక్తిగతం, దాన్ని కాసేపు పక్కన పెట్టి మీరు ఈ తీగ లాగండి అంటే లాగలా. వాడు మస్తాన్ సాయి దగ్గర ఇప్పుడు బోలెడు వీడియోలు దొరుకుతున్నాయి, అశ్లీల వీడియోలు. వాడు ఆల్రెడీ వేరే దేశాలకు అమ్మేశాడంట. ఇంత నటోరియస్ క్రిమినల్ ఎప్పుడూ దొరికాడు, చట్టం దృష్టికి వచ్చాడు. నిజానికి 2020లోనే వచ్చాడు. అప్పుడు ఒక ఎమ్మెల్యే కొడుకు కూడా అతనితో ఉండటంతో అతను తప్పించుకోగలిగాడు. ఆ రోజు నుంచి చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరుగుతుంది. బెయిల్ తీసుకుంటాడు, బయటకు వస్తాడు. ఇలా ఉండటం వల్ల, ఇలాంటి వాళ్ళ వల్ల వాళ్ళు చెడరు. ఒక విష విలయాన్ని వాళ్ళ చుట్టూ ఏర్పాటు చేసుకుని దానిలోకి అమాయకుల్ని, తెలివి తక్కువ వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళందరినీ అందులో వేసుకుంటున్నారు. ఒక చిన్న అమ్మాయి, 20 ఏళ్ళ అమ్మాయి డ్రగ్స్ తీసుకొని, అంటే మేడం, ఒకటి నేరమో మోసమో చేయాలనుకునేవాడు దాని ఫలితం ఎలా ఉంటుందని కూడా తెలుసుకొని కూడా నేరాలు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. దొరికిన రోజున ఆ ఫలితం ఎలా ఉంటుందని తెలిసి కూడా దానికి కూడా ప్రిపేర్ అయ్యి కూడా నేరం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ఆపేది ఎలా అసలు? ఒక్క రాత్రిలో జరగవండి అట్లాంటివి. నేను అదే ఇందాక మీకు ఒక మాట చెప్పాను, చట్టం దృష్టికి చిన్న నేరం చేసి దొరికాడు అన్నప్పుడు చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. అదేదో పాత డైలాగ్ ఉంటుంది. ఒక గజ దొంగని పోలీసులు పట్టుకెళ్తుంటే తల్లి ఏడుస్తుంటే, ఎందుకమ్మా ఇప్పుడు ఏడుస్తావు, నేను తోటకూర దొంగతనం చేసుకొచ్చినప్పుడే నన్ను అడిగి ఉండాల్సింది కదా అని. అట్లా మనం చట్టానికి 1000 కళ్ళు ఉండాలి. అలా నేరస్తుల్ని, నేర మనస్తత్వం ఉన్న వాళ్ళని కనిపెట్టగలగాలి. అక్కడ మనం నిజంగా ఫెయిల్ అవుతున్నాం. ఆ ఫెయిల్ అవ్వటం వల్లనే నేరాలు మళ్ళీ పెరుగుతున్నాయి. ఈ చుట్టూ ఇప్పుడు మన అబ్బాయి మంచిగానో మన అమ్మాయి మంచిగానో ఉండొచ్చండి. ఎప్పుడు మన 24 గంటలు మన ఇంట్లోనే ఉంటారు కదా, చదువు కోసమో లేకపోతే సినిమా చూడడం కోసమో లేకపోతే ఉద్యోగం కోసం బయటకు వెళ్తారు కదా. బయటకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు 24 గంటలు పక్కన ఉండరు కదా. ఇది ఈ బయట ప్రపంచం కూడా సరిగా ఉంటేనే ఇంట్లో ఎంత సరిగా ఉన్నప్పటికీ, ఇది కొంత పుట్టుకతో వచ్చేవి ఉంటాయి, కొన్ని పుట్టిన తర్వాత వచ్చేవి ఉంటాయి. ఇవాళ చట్టాన్ని గౌరవించటము అనేది చాలా తప్పు పదం కింద మార్కెట్ లో చలామణి అవుతుంది. మీరు నమ్ముతారా మాట? అంటే వాడు శుద్ధ పప్పు, ఈమెకి ఏమీ తెలియదు, ముద్దపప్పు, ఈ ట్యాగ్లు ఇస్తున్నారు. అంతే, మీరు అన్నట్టుగా ఎవరిని గౌరవించే పరిస్థితి లేదండి. ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి బయట ఏ పై స్థాయి అధికారినైనా ఇప్పుడు యువత గౌరవించే పరిస్థితి చాలా మందిలో లేదు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనే ఒక సూత్రాన్ని బాగా నమ్ముతున్నారు జనాలు. అలాగే ఇప్పుడు వస్తున్న సినిమాలు, మొన్న పుష్ప 2 సినిమా వచ్చింది, పుష్ప 1 సినిమా వచ్చింది. దాంట్లో ఏంటి చెప్పండి, కథాంశం చెప్పండి. అంతే, అది నిజంగా అది ఆమోదించాల్సిన విషయమేనా? ఆ మధ్య యానిమల్ సినిమా వచ్చింది. నా బాధ ఏంటంటే, ఈ సినిమాలు రావటం ఒక ఎత్తు అయితే ఇవి ఉత్తమ కథా చిత్రాలుగా అవార్డులు ఇస్తున్నారు, నేషనల్ అవార్డులు ఇస్తున్నారండి.
ఇంకా ఇప్పుడు ఈ భావజాలం మీరు సమాజంలో అన్నట్టుగా మేడం, ఒకటి చట్టాలు ఒకటైతే సోషల్ గా ఇంపాక్ట్ చూపించే వ్యక్తులైనా సంస్థలైనా మీరు అన్నట్టు సినిమాలైనా వీటి విషయంలో కూడా చాలా జాగ్రత్త అనేది అవసరం అనేది అయితే స్పష్టమవుతుంది. ఎస్ సార్. రెడ్డన్ గారు చెప్పండి. కృష్ణకుమారి గారు చెప్పినట్టుగా ఇప్పుడు కేవలం చట్టాలు కూడా అరెస్ట్ చేసిన పోలీసులు కూడా తొందరగా వాళ్ళకి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోకపోవడం కూడా ఇప్పుడు నేరాలు పెరిగిపోవడానికి ఒక కారణం అని చెప్తున్నారు. సో చట్టాల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందా? లేదండి, చట్టాలు చాలా కఠినంగానే ఉన్నాయి. ఉన్నాయి. చట్టాల్లో మార్పాల్సిన అవసరమే లేదు. నేను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో పనిచేశాను, సిఐడిలో పనిచేశాను, సిబిఐలో కూడా కొంతకాలం పనిచేశాను. చట్టాలు చాలా పదునైనవి. ఇప్పుడు నార్కోటిక్ కంట్రోల్ యాక్ట్ ఎంత కష్టతరమైనది. నేను దావూద్ ఇబ్రహీం మనుషులను అరెస్ట్ చేస్తే కరెక్ట్ గా ఆడికి 20 ఏళ్ళు జైలు శిక్ష పడింది. వాడు సంపాదించిన సంపదనంతా గవర్నమెంట్ కి కాన్ఫిస్కేట్ చేశాం. గవర్నమెంట్ కి కాన్ఫిస్కేట్ అయింది. దానికి ఇప్పుడు చట్టాలు ఫెయిల్ అవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి. అంటే ఈ మాట నేను ఎందుకు అడిగానంటే సార్, రీసెంట్ గా సూర్యాపేట ఘటన ఉంది, ఆర్మీ ఆఫీసర్ది. తాను చంపానని చెప్తున్నాడు కానీ సాక్ష్యాధారం లేదో చట్టం ముందుకు వెళ్లే పరిస్థితి అక్కడ లేదు. ఆ రోజంతా మేము డ్రైవ్ నడిపించినప్పుడు కూడా మాకు ఒకటే అనిపించింది, ఈవెన్ ఒక ఆధారం దొరకంది అక్కడ పోలీసులు కూడా ఏమీ చేయలేరు. ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ప్రయోగిస్తే కూడా పోలీసుల మీద యాక్షన్ ఉంటుంది. సో తనే ఒప్పుకున్నా కూడా అరెస్ట్ చేసే పరిస్థితిలో ఆ రోజు పోలీసులు కూడా లేని పరిస్థితి మేము చూసాం ఆ రోజు. ఒకటి మీరు గమనించాలి, ఎంత పకడ్బందీగా నేరం చేసినా నేరం నుంచి తప్పించుకొని పోలేదు. కాకపోతే పోలీసులకి ఆ ఇన్వెస్టిగేషన్ చేసే అధికారికి కావలసిన ఎక్విప్మెంట్ ఇవ్వాలి. ఒకటి, ఇప్పుడు నార్కోటిక్ కంట్రోల్లో పనిచేసినప్పుడు ఒకరిని చెక్ చేయగానే ఇమీడియట్ గా వాడిని బ్లడ్ టెస్ట్ తీసుకొని సెకండ్స్ లో వాడికి నార్కోటిక్ హ్యాబిటాలా కాదా అని చెప్పగలగచ్చు. ఆ టెస్టులు చేసేటువంటి సామర్థ్యం అక్కడ ఉండాలి. అది లేకపోతే ఏం చేస్తావు? ఏం చేయలేదు. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ వాడికి నోట్లో ఆడ పెట్టంగానే ఎన్ని రీడింగ్స్ వస్తుంది కదా, ఆ విధంగా ఇన్స్టెంట్ గా ఉండాలి. దట్ ఈస్ నాట్ బీయింగ్ హ్యాపెండ్. ఇంకొక మాట, వాడు నరికాడు, తుండు ఉంది, తుండు పైన ఫారెన్సిక్ ఎగ్జామినేషన్ చేస్తే, డిఎన్ఏ టెస్ట్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళ పిల్లలకి దీనికి మ్యాచ్ అవుతుంది. దాన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ గా తీసుకోవచ్చు. ఇలాగే ఎన్నో బట్టతో తుడిచేసి తింటారు, సోపుతో గడిగేసి తింటారు. అంత మాత్రం చేత ఆ స్ట్రెయిన్స్ పోవండి. దట్ హ్యాస్ టు బి ఎలిమినేటెడ్. చాలా పద్ధతులు ఉన్నాయి. కాకపోతే అది ఇట్ ఇస్ ఎక్స్పెన్సివ్ అని, అది తీసుకోవాలి. మీరు అనుకోవచ్చు వాడేదో యాసిడ్ వేశారు, అది వేశారు, అయిపోయిందని. అంతటితో ఆగిపోలేదండి. ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ ని బహిర్గతం చేశారా? చేయరు కదా. ఎందుకు చేస్తారు? అదే సార్, మిస్సింగ్ కేసుగా నమోదు చేసి ఈవెన్ అది మర్డర్ కేసుగా నమోదు చేయడానికి పోలీసులు కూడా భజ్జన పడ్డారు. ఆ రోజు మేము మొత్తం చూసాం కదా. వాళ్ళే ఒక సవాల్గా తీసుకున్న మర్డర్ చేసిన వ్యక్తి ఒప్పుకున్నా కూడా ఏమి చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు పోలీసులు. ఒకటండి, అట్లా కాదు. ఏమి చేయలేదంటే ఇప్పుడు మీకు సోషల్ మీడియా హ్యాస్ బికమ్ ది అనదర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అదిగో పాము అంటే ఇదిగో తోక, అదిగో పుల్ అంటే ఇదిగో అని మొండమని చూపిస్తున్నారు. దానివల్ల ఏమైపోయిందంటే ఇన్వెస్టిగేషన్ ని హ్యాంపర్ చేస్తున్నారు. మీరు వెరీ సింపుల్ గా చూడండి, ఎవరో యాక్టర్ పొడిస్తే, అక్కడ వాడిని కత్తితో పొడిస్తే బాంబేలో ఏమైంది? పలు రకాలుగా ఇన్వెస్టిగేషన్ గురించి లాస్ట్ లో ఏమైంది? ఫ్యాక్ట్ హ్యాస్ కమ్. అందుకని ఇప్పుడు ఏమైంది? సోషల్ మీడియా హ్యాస్ బికమ్ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. మీరు చెప్తే డెఫినెట్ గా ఇది నిజంగా క్రూరమైన కేసు. తప్పించుకోవడానికి వాడు ఎన్నో మార్గాలను అనుసరించినా కూడా హీ కెన్ బి ప్రాసిక్యూటెడ్, హీ కెన్ బి జైల్డ్, హీ కెన్ బి హ్యాంగ్డ్. అంటే దానికి సమయం పడుతుంది. ఆ రీజన్ లో ఇన్వెస్టిగేషన్ చేయగలిగితే ఓపిక ఉండాలి, సమయం ఉండాలి. దాంతో పాటుగా మన దగ్గర దానికి సంబంధించి ప్రూవ్ చేయడానికి సరిపడేటువంటి పరికరాలు ఉండాలి. అవి లోపిస్తేనే ఇవన్నీ అవుతాయి. ఇప్పుడు ఏదో ముందు కాలంలో లాగా ఏమి లేదు అనుకోండి. దెర్ ఆర్ సో మెనీ వేస్ అండి. వాడు తుండు మీద పెట్టి నరికాడు, ఎంత క్లీన్ చేసినా ఆ టిష్యూస్ ఉంటాయి కదా, టిష్యూస్ ఎగ్జామినే, వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, డిఎన్ఏ టెస్ట్ చేయొచ్చు, ఆ బ్లడ్ స్టెయిన్ గురించి తీసుకోవచ్చు. అదే ఇది కాదనుకోండి, 27 ఐ కింద ఏదో ఒకటి ఎవిడెన్స్ దొరుకుతుంది, దొరకకుండా ఏం పోదు. కాకపోతే ఇప్పుడు ఈ ఒక్క మర్డర్ కేసు జరిగినప్పుడు, ఇటువంటి కేసు జరిగినప్పుడు దీనికి ఎక్స్పర్ట్స్ ఉండాలి, దీనిపైన టైం వెచ్చించాలి. అది కాకుండా ఇప్పుడు నిజంగా తీసుకుంటే జనాభా ప్రతిపక్షన పోలీసు వారు లేరు, అదే విధంగా కోర్టులు లేవు. ఇదే సార్, ఎందుకంటే మేము ఒక పోలీస్ పర్సన్ తో మేము మాట్లాడినప్పుడు ఆయన డిపార్ట్మెంట్ పరంగా మాకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, మేము కూడా ఒక పరిధి దాటి చేయలేం.
అట్ ద సేమ్ టైం ఇప్పుడు మాకు మాట టెక్నికల్ గా అండి, కొన్ని ఇప్పుడు ట్రైనింగ్స్ అనేవి ఉంటాయి, మాకు టెక్నికల్ అప్డేషన్ ఉండట్లేదు. హత్యలు జరుగుతున్నంత టెక్నికల్ గా మేము వాటిని ఆ, ఛేదించడంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం అని చెప్పేసి ఆఫ్ ది ఎస్ రికార్డ్ ఒక పర్సన్ కూడా ఇప్పుడు మాట్లాడిన మీ సందర్భం ఉంది. సో ఆ విధంగా ఏమైనా చర్యలు ఇంకోటండి, తీసుకొని నేరాలని అదుపు చేసే అవకాశం ఉంటుందా? అట్లీస్ట్ మనం డెఫినెట్ ఎక్స్పెక్ట్ గా చేయొచ్చా అండి, ఫ్యూచర్? డెఫినెట్ గా అండి. ఇప్పుడు మీరు అనుకున్నంత మాత్రాన అనుకున్నాడు అయిపోయింది, ఆసిడ్ పోసాడు, ముక్కలు వేసాడు, కడిగాడు, కుక్కర్లో పెట్టాడు. కుక్కర్లో టిష్యూ ఉంటుందండి, ఎంత కడుగుతాడు వాడు? దాన్ని బ్లూరే ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, చాలా ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. కాకపోతే దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. అవన్నీ చేసి ఫిక్స్ చేస్తే పోలీసులకు కష్టతరమే కాదనలా, ఇట్ ఈస్ అ ఛాలెంజ్. కానీ ఈ ఛాలెంజ్ ని బ్రేక్ చేసి వాడికి ఉరికంబం ఎక్కిస్తే దిస్ విల్ బి ఎ లెసన్ ఫర్ అదర్స్. దట్ షుడ్ హ్యాపెన్. అదే అదే శిక్ష కాదు మన ద్వారానే దగ్గర చట్టాల ద్వారా ఇంకోటండి, ఇప్పుడు భయపెట్టాలి, లేదా శిక్షలు ఆ, కఠినతరం అదే కావాల్సిన కాదు, అవసరం ఉంది. ఇప్పుడు మాకు అమ్మాయిల్ని మనం ఏదో ఏమిరా ఆడపిల్ల ఏం చదువు కాదండి, ప్రతి ఒక్కళ్ళని తమ కాళ్ళ పైన తను నిలబడేటట్టు చేయాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. తమ గురించి తమ ఆలోచన చేసుకునేటట్టు చేయాలి. రెండు, ఇప్పుడు ఆ అబ్బాయి సైకోలాగా ప్రవర్తించడానికి కారణం ఏమిటి? ఈజీ మనీ ఇస్తున్నా. వాడికేమండి, మగపిల్లవాడు కోటీశ్వరుడు, వాళ్ళ తాత సంపాదించాడండి 100 తరాలు, ఆ తాతనే చంపాడు. ఇప్పుడు ఎందుకు? మీరన్న మాటలే అవి, అంతే కదా. Yes, yes. వాడికి ఎందుకు ఏమవసరం? వాడు యుఎస్ నుంచి వస్తానే వెదవా, నీ ఉద్యోగం నువ్వు చేసుకో అనుకోకుండా డబ్బులు ఇచ్చారు, అలవాటు చేశారు, బిస్కెట్లు వేశారు, అది రోజు బిస్కెట్ల కోసం. ఇప్పుడు మీరు ఒక టైగర్ని బోన్లో వేసి రోజు మాంసం పెట్టండి, బయట కుక్కలు చంపేస్తాయి దాన్ని. అదే పరిస్థితి ఇక్కడ. ఏమైంది? వాడికి డబ్బులు ఇచ్చారు, సుఖంగా వాడు అమెరికా నుంచి వచ్చాడులే, ఇక్కడ ఏం కష్టపడతాడు? కష్టపెట్టండి, ముందు కష్టపడితే వాడి కాళ్ళ మీద వాడు నిలబడుకుంటే మానవ విలువలు తెలుస్తాయి. అది చేయలేం లేదు. మనం తల్లిదండ్రుల బాధ్యతారహితంగా ప్రవర్తన ఇక్కడ. ఇప్పుడు వాడు, అరే నువ్వు ఈ అమెరికా నుంచి వచ్చినావు, నీ సంపాదన నువ్వు చదువుకో, నీ కాళ్ళపై నువ్వు నిలబడనేది ముందు కొంచెం కఠినంగా ఉండాలి. అత్యాశ ఒకటి, అత్య ప్రేమ, ఆ అతి ప్రేమ ఇంత దారుణానికి చేసింది. వాడు ఏమైంది? నా డ్రగ్గుకు అలవాటు పడ్డాడు. అప్పుడు ఆ డ్రగ్గుకు అలవాటు పడిన తర్వాత ఏమవుతుంది? డ్రగ్గుకు అలవాటు పడడానికి దర్ ఆర్ సో మెనీ రీజన్స్ అండి. ఇప్పుడు ఒకసారి చదువు చూస్తే ఏమైతుంది అని మొదలు పెడతారు, చివరికి ఏమైతుంది? జీవితాలే నాశనం అయిపోతాయి. సో ఇది తల్లిదండ్రుల బాధ్యతారహితము ఒకటి. అదే విధంగా పిల్లల్ని మనం ఏ విధంగా పెట్టాలో, ఏ విధంగా పెంచాలో అక్కడ. ఇప్పుడు తల్లిదండ్రులు లేకుండా పైనుంచి ఊడిపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ప్రపంచంలో? సో తల్లిదండ్రుల నుంచే ఇప్పుడు నేరాలు జరగడానికి కారణం వన్ ఆఫ్ ది రీజన్ సర్కమ్స్టెన్సెస్, ది అదర్ రీజన్ ఇచ్చి వాళ్ళు తల్లిదండ్రులు ఒక రీజన్. ఎందుకంటే బాధ్యతారహితంగా పెంచడం, చెప్పాలా, చెప్పి నేర్చుకొని నేర్పించి చేస్తే. ఇప్పుడు తల్లి దొంగతనం చేస్తే తల్లి తండ్రి దొంగతనం చేస్తే తండ్రి అత్యాశ. అరే ఏమైతుంది? ఇప్పుడు 20 ఏళ్లకి ఇవాళకి సైబర్ క్రైమ్ ఇంత పెరగడానికి కారణం ఏమిటి? ఆశ, దురాశ. ఆశ కాదు, దురాశ. అదే విధంగా కష్టపడే మనస్తత్వాన్ని పోగొట్టుకున్నాం. ఎంతసేపు ఈజీ మనీ, దురాశ ఇదే కారణం అవుతుంది. ఎస్ ప్రతి అఫెన్స్ కి దురాశ. సో ఎట్లా పిల్లల్ని మనుషుల్ని మోసం చేయాలి, మోసం చేసి ఎలా సంపాదించాలనేది నేర్పిస్తున్నాం. రైట్ సార్. యమునపాటి గారు, సింపుల్ గా కన్క్లూడ్ చేయండి ఒకసారి. అంటే నేరాల నియంత్రణ అనేది ప్రతి ఇంచులో జరగదు, కానీ ఏ రకంగా ఇటు మీరు అన్నట్టుగా చట్టాల్లో మార్పులో, లేకపోతే చట్టం ద్వారా భయపెట్టనో, ఏ రకమైన చర్యలు తీసుకుంటే ఇలాంటి నేరాలు అనేవి అదుపులోకి వస్తాయి అంటారు? సింపుల్ అండ్ షార్ట్ గా చెప్పండి. ముఖ్యంగా అండి ఇక్కడ బేసిక్ గా నేరం అనేది ఒక్కసారిగా ఒక మనిషి చేయడు. ఇంతకు ముందు నేరాలు చేసే వాళ్ళని కేటగరైజ్ చేసుకుంటే, అప్పట్లో మనం ఎప్పుడో మన చిన్నప్పుడు వినేవాళ్ళం, వీళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్ రా అని. అంటే వాళ్ళు ప్రొఫెషనల్ గా చంపేస్తారు మనుషుల్ని అని. కానీ ఈ రోజుల్లో ప్రొఫెషనల్ కిల్లర్స్ అక్కర్లా. లేకపోతే ఒక మనిషిని చంపాలంటే వేరే వాళ్ళని ఎక్కడి నుంచో, ఇంకా అవి అడపతడప జరుగుతున్నాయి అనుకోండి. బట్ అది కాకుండా ఈ రోజుల్లో సమాజంలో ఉన్న వ్యక్తులే, ఈ వ్యవస్థలే, చిన్న లేదు, మధ్య లేదు, మధ్య తరగతి కుటుంబం లేదు, చిన్న తరగతి కుటుంబం లేదు, పెద్ద కుటుంబాలు లేవు, చదువుకున్న వాళ్ళు లేరు, చదువుకోలేని వాళ్ళు లేరు, జ్ఞానులు లేరు, అజ్ఞానులు లేరు. అంటే విచక్షణ కోల్పోయి అన్ని, అంటే వితౌట్ ఎనీ సోషల్ పారామీటర్స్, మన పారామీటర్స్ అని మాట్లాడుకుంటే ఈ పారామీటర్స్ ఏవి డిఫైన్, అంటే బియాండ్ దట్ డెఫినేషన్ ఈ రోజు క్రైమ్ రేట్ పెరుగుతుంది. అంటే ఒకప్పుడు సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్స్ చెప్పేవాళ్ళం, ఈ బ్యాక్గ్రౌండ్ లో ఉంటే, ఈ బ్యాక్గ్రౌండ్ లో ఉంటే, ఇలాంటి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ లో, ఇలాంటి నేపథ్యంలో, ఇలాంటి ఎకనామిక్ స్టేటాలో, లేకపోతే ఇటువంటి ఇలిటరసీ, పావర్టీ డిఫైన్ చేసేవాళ్ళం. మరి ఈ రోజుల్లో బియాండ్ దట్ జరుగుతున్నాయి కదా. అంటే క్రిమినల్ యాటిట్యూడ్, బిహేవియర్ లో కూడా మార్పులు జరుగుతున్నాయి. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఒకప్పుడు జరుగుతున్న రీసెర్చ్, ఒకప్పుడు జరుగుతున్న వానికి దాటి, ఆ పరిమితి దాటి మనిషి క్రిమినల్ ఒక సైకోపాథిక్ నేచర్ వ్యక్తపరుస్తున్నాడంటే
తనని చంపుకోవడానికైనా పక్కవాడిని చంపడానికైనా ఒక మనిషి తెగిస్తున్నాడంటే దీనికి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది తప్పకుండా కూడా దీని మీద అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అది కుటుంబాలు ముందు ఇందాక అందరూ చెప్పినట్టుగానే పెంపకం విషయంలో ఆ సెల్ఫ్ డిసిప్లిన్, ఆ డిసిప్లిన్, ఆ ఎథికల్ కండిషనింగ్ ఇవన్నీ ఒక ఆస్పెక్ట్ అయితే విద్యా సంస్థలు కూడా చెయ్యాలి. ఈ చెక్ చేసే పారామీటర్స్ ఏంటో కూడా అసలు వీళ్ళ నేచర్, యాటిట్యూడ్, బిహేవియర్ ఉందో మనకి డిఫరెంట్ స్కేల్స్ ఉంటాయి, బిహేవియర్ స్కేల్స్ ఉంటాయి టు అండర్స్టాండ్ ద బిహేవియర్ ప్యాటర్న్స్ ఆఫ్ చిల్డ్రన్. ఇవన్నీ కూడా స్కూళ్ళల్లో కూడా మనము ఈ టెస్ట్లు కండక్ట్ చేయాలి. వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ ఏ రకంగా వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ బిహేవియర్స్ అగ్రెసివ్ గా ఉన్నాయా, నార్మల్ గా ఉన్నాయా, ఈ పారామీటర్స్ కూడా వి హ్యావ్ డిఫరెంట్ స్కేల్స్ టు టెస్ట్ చేంజెస్ ఇన్ బిహేవియర్ మీద కూడా ఉన్నాయి. ఇది కూడా ఇది సైంటిఫిక్ గా మనం చేయాల్సిన అవసరం ఉంది. బట్ వీ హ్యావ్ ఆల్సో గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా, మనకి ఎన్నో విభాగాలు ఉన్నాయి, ఎందుకు ఇది జరుగుతోంది అనే దాని మీద అధ్యయనం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇది నిర్లక్ష్యం చేసేది కాదు. అంటే క్రిమినల్ అనేవాడు ఎక్కడో బయట పుట్టడం లేదు, ఈ సమూహంలో ఒక్కడుగా పుడుతున్నాడు అంటే దానికి నేపథ్యం ఏంటి అనే ఆస్పెక్ట్స్ మీద ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. అండ్ మరీ ముఖ్యంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఇందాక చెప్పిన ఒక సినిమా ప్రభావంగానే పిల్లోడు విచ్చలవిడిగా వెరీ అగ్రెసివ్ గా, ఫ్రాంటిక్ గా ఆ పిల్లోడు మొక్కలు తీసి పడేసేట స్కూల్లో. టీచర్ వచ్చి 2 దెబ్బలేసి ఏరా వ్యవహారం ఎందుకు ఇలా తీసావు అంటే, నేను పలానా సినిమాని చేశానని ఒక యాక్షన్ చేసి చూపించాట పిల్లోడు. అంటే ఇది మనకి డైరెక్ట్ గా సోషల్ మీడియాలో అంటే ఆవిడ మన కామెంట్స్ కూడా కనబడుతున్నాయి. ఆవిడ చెప్పింది అంటే పిల్లలు చిన్న పిల్లలు వాడికి ఏం తెలుసు, మనము క్రైమ్ ని సోషల్లీ యాక్సెప్టబుల్ నార్మ్ గా చూపిస్తున్నాం, తప్పు చేసిన వాడిని హీరోలుగా చూపిస్తున్నాం, వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాం. అంటే పిల్లలకి ఇవన్నీ అర్థం కాదు, మంచి చెడు అనేది పిల్లలకి అర్థం కాదు. సో సోషల్లీ యాక్సెప్టబుల్ నార్మ్ గా మీరే తయారు చేస్తున్నారు సొసైటీని. ఒక గుండానో, ఒక రౌడీనో, ఒక స్మగ్లర్నో, ఒక తప్పు చేసేవాడిని మీరు హీరోయిక్ గా చూపించి వాడు మనకి ఆదర్శం అని చెప్తున్నారు. కాబట్టి ఇది కూడా ట్రెమెండస్ ఇంపాక్ట్ పిల్లల మీద ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, వినిన దానికంటే చూసిన దాని మీద విజువల్ ఇంపాక్ట్ అనేది చాలా ఇది బీభత్సంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి అన్నిటి మీద కూడా నిర్లక్ష్యం చేయకుండా అందరూ సంయుక్తంగా అన్ని డిపార్ట్మెంట్స్, ఒక సెన్సార్ బోర్డు ఉంది, సోషల్ మీడియా మీద ఖచ్చితంగా ఒక వేటు వేయాల్సిందే. ఎందుకంటే యూట్యూబ్ లో విచ్చలవిడిగా వచ్చే ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ నాట్ సేఫ్ ఫర్ ద కంట్రీ, బట్ నాట్ సేఫ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ దిస్ నేషన్, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ అండ్ చిల్డ్రన్. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించాలి. ఇవన్నీ కూడా మీరు ఈ పారామీటర్స్ తీసుకొని ఒక ప్రాపర్ నివేదిక ఇస్తేనే ఏదన్నా జరిగే అవకాశం. రైట్. థ్యాంక్ యూ యమునా పాఠక్ గారు, రెడ్డన్న గారు అండ్ కృష్ణకుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో నేర నియంత్రణకు ఒక పోలీస్ శాఖనే కాదు, అందరినీ కూడా బాధ్యులు చేయాల్సిన అవసరం ఉంది. కుటుంబం దగ్గర నుంచే విలువలు నేర్పాలి, సమాజంలో ఎలా బతకగలగాలో నేర్పితే కనుక ప్రతి ఒక్కరూ సక్రమ మార్గంలో వెళ్తారని చెప్తున్నారు. సో సమస్యకు పరిష్కారం తెలుసుకునే మార్గంగా పిల్లల్ని పెంచడం తప్పిస్తే సమస్యకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది, దానికోసం ఎంతకైనా తెగించండి అనే ఒక ప్రవృత్తి అనేది అలవాటు పడినంత వరకు సమాజంలో ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉంటాయి. సో నేర నియంత్రణకు మొదటి బీజం అనేది కుటుంబం నుంచే పడాలి. ద సేమ్ టైం పోలీసులు చట్టాల్లో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. చట్టాలంటే భయం, గౌరవం కూడా కలగాల్సిన అవసరం కూడా చాలా ఉంది. సో ఇలాంటి నేరాలు మరిన్ని జరగకూడదు, నేర నియంత్రణకు ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని ఆశిస్తూ ఇవాళ డిబేట్ ముగిస్తున్నాం. కీప్ వాచింగ్ రాజ్.